అందరికీ నమస్కారం అండి. ఇది మా యొక్క చిట్టి పొట్టి టీం. సో లెట్స్ చిట్ చాట్ విత్ అవర్ టీం చిట్టి పొట్టి. అందరికీ ఒకటే క్వశ్చన్, కామన్ క్వశ్చన్, అసలు ఈ సినిమా ఎందుకు చూడాలి, ప్రాముఖ్యత ఏంటని క్లుప్తంగా ఒక 10-20 వర్డ్స్ లో అంతే ముందు డైరెక్టర్ గారు ప్రయత్నం చేయండి. ఈ సినిమా 100% చూడాలండి. సెంటిమెంట్ ప్రతి ఇంట్లో ఉండేదే, కానీ ఈ సినిమాలో కొత్తగా ఉంటుంది కాబట్టి మీరు చూడండి. ఆ కొత్తదనం మీద మీరు తెలుసుకోండి. ఓకే, డన్. దసరాకి చూస్తారు, ఫ్యామిలీలు చూస్తారు. ఈ సినిమా ఎందుకు చూడాలి అంటే, మనం ఎప్పుడైనా ఆకలిగా ఉంటే ఒక పెద్ద హోటల్ పోవాలనుకుంటే, ఎందుకంటే ఆడ అన్ని ఐటమ్స్ ఉంటాయి, అన్నీ తినగలం అనేసి ఒక బాగా టేస్ట్గా ఉంటుందండి. ఈ మూవీలో కూడా ప్రతి ఒక్క విషయం ఉంది. కామెడీ ఉంది, సెంటిమెంట్ ఉంది, ఫైట్స్ ఉన్నాయి, రొమాన్స్ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది. మన తెలుగు అచ్చ తెలుగు ఫుడ్ మాదిరిగా అన్నీ ఉంటాయి. ఒక ఇస్తరాకులు ఏమేమి ఉంటాయి అన్నీ ఉంటాయి. ఫుల్ మీల్స్ అనమాట ఇది. అలాగే ఇది దసరా తాడుకు వస్తుంది. అందరూ చూసి దీవించాలి, బాగా చూసి విజయోత్సవం అందించాలని కోరుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ సినిమా ఎందుకు చూడాలంటే, ఈ రోజులలో బాండింగ్స్ ఎలా ఉన్నాయంటే, చిన్న చిన్న గొడవలు పెట్టుకొని పెద్ద పెద్ద లెవెల్కి వెళ్ళిపోయి విడిపోవడం చాలా జరుగుతున్నాయి. సో ఈ రోజులలో బాండింగ్స్ ఎలా ఉంటాయి, పాత రోజులలో ఎలా ఉంటాయనే డిఫరెన్స్ తెలుసుకోవడానికి ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి. October 3 కన్ఫర్మ్గా వచ్చి థియేటర్లలో వాచ్ చేయండి. థ్యాంక్ యూ. ఈ సినిమా ఎందుకు చూడాలంటే, మనం రోజు ఇంటి దగ్గర భోజనం చేస్తూ ఉంటాం, ఒక కర్రీ, ఒక పచ్చడో, పెరుగేసి తింటూ ఉంటాం. కానీ అలా కాదు, ఈ సినిమాలో అన్ని నవరసాలు అన్నీ ఉన్నాయి. అక్క చెల్లెలు బాండింగ్ బాగుంది. అలాగే ఒక మావయ్య, ఒక మేనత్త, అలాగే ఒక తాతయ్య, ఒక అమ్మమ్మ, నానమ్మ, ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. అంటే పాత తరం నుంచి కూడా అన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఇప్పుడు చాలామంది తెలియట్లేదు. అందుచేత ఈ సినిమాని చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. చిట్టి పొట్టి సినిమా ఎందుకు చూడాలంటే, బంధుత్వాలు, బాంధవ్యాలు ఎలా మర్చిపోయాము, ఎలా మర్చిపోతున్నాము, వాటిని ఎలా నిలబెట్టుకోవాలి అనేది ఈ సినిమాలో చూసింది తప్పనిసరిగా మనం నేర్చుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కుటుంబ సమేతంగా వచ్చి, రేపు 3వ తేదీ రిలీజ్ అవబోతుంది. దీన్ని అందరూ వచ్చి అందరూ చక్కగా చూసి అందరూ ఆశీర్వదించాలి, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ చెప్పారు, బంధాలు, అనుబంధాలు, అన్నా చెల్లి మధ్య ప్రేమలు అన్నీ మర్చిపోయాం ప్రజెంట్ సోషల్ మీడియా ప్రభావం వల్ల. మా సినిమా వాటిలో ఒకసారి మనకు గుర్తు చేస్తుంది. అందుకు మనం మా సినిమాని చూడాలి మీరు. థ్యాంక్ యూ. ఈ సినిమా ఎందుకు చూడాలంటే, మన ఇంట్లో జరిగే ప్రతి ఫంక్షన్ కూడా మేనమావల చేతుల మీదుగా, మేనత్తల చేతి మీదుగా, లేక బంధువుల చేతి మీద జరుగుతూ ఉంటాయి. చిన్న చిన్న తప్పిదనం వల్ల రిలేషన్స్ బ్రేక్ అయిపోయి అన్ని ఫంక్షన్స్కి వాళ్ళ ఫంక్షన్ కదా అని వీళ్ళు వెళ్ళకుండా కొన్ని బంధాలన్నీ నాశనం అయిపోతాయి. మీ తప్పు మీరు తెలుసుకునేలా, గుర్తు చేసేలా ఈ సినిమా ఉండబోతుంది. ఎందుకు చూడాలి అంటే, ఇప్పుడు సినిమా అంటే ఏమనుకుంటాము, 4 ఫైట్లు, 2 డ్యాన్సులు, కాస్త జోక్స్ ఉంటాయి, కాస్త వెళ్ళి చూసి వద్దాము అనుకుంటారు. కానీ అలా కాదు. ఇప్పుడు ఈ సినిమాలో ఏంటంటే అనురాగం, ఆప్యాయత, ఆనందంగా ఉండేది, అన్ని రకాలైనటువంటి నవరసాలు ఉన్నటువంటి ఈ సినిమా అందరూ చూడదగ్గ సినిమా. అంటే వల్గారిటీ ఎక్కడా లేదు. ఎంత నీట్గా ఉందంటే అంత నీట్గా ఉంది. కాబట్టి ఇలాంటి తరుణంలో ఇంత మంచి సినిమా వచ్చింది అంటే అందరూ చూడాలనిపిస్తుంది. ఒక్కసారి ఒకళ్ళు చూశారంటే 10 మందికి చెప్తారు, ఈ సినిమాలో ఎంత బాగుంది, ఇది చూడండి అని. అందుకనైనా మనం ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఈ సినిమా చూడాలి తప్పనిసరిగా. ఈ సినిమాలో సెంటిమెంట్స్ ఎంత చక్కగా రూపుదిద్దారో, ఈ జనరేషన్ పిల్లలకి మన పూర్వులు, మన తాత, పెద్దమ్మ వీళ్ళందరూ ఎలా ఉన్నారు, మనకు ఉన్నారా లేదా అన్నది పిల్లలందరికీ కూడా ఇప్పుడు ఈ సినిమా చూస్తే ఫ్యామిలీ అందరికీ కూడా గుర్తొస్తుంది. అందువల్ల మీరందరూ కూడా ఈ సినిమా 3వ తారీఖు థియేటర్లో చూసి ఆనందించి మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించమని కోరుతున్నాం. అలాగే మా భాస్కర్ గారు ఇంకా ఎన్నో సినిమాలు తీయాలని, ఇంకా వృద్ధిలోకి రావాలని మనసాక్షిగా కోరుకుంటున్నాను. యాక్చువల్గా ఈ సినిమా ఎందుకు చూడాలంటే, మనం అందరూ ఒకటే సిటీలో ఉంటూ కూడా అక్క చెల్లెలు చూడడానికి కూడా టైం ఉండట్లేదు వర్క్లోడ్లో పడి. సో ఈ సినిమా చూసిన తర్వాత అసలు మనం ఏం కోల్పోతున్నామో క్లియర్గా తెలుస్తుంది. సో అందరికి చూస్తే అర్థమవుతుంది మనం ఏం కోల్పోతున్నాం లైఫ్లో. అందరు కలిసి ఉండకపోతే ఏమవుతుంది అన్నది. సో అందరూ తప్పకుండా 3వ తారీఖు వెళ్ళి ఈ సినిమా చూడండి. ఈ సినిమా నిజంగా ఎందుకు చూడాలి అంటే, నాకు తెలిసి నేను చూసిన ఫ్యామిలీస్ కావచ్చు, నా ఫ్యామిలీ కావచ్చు, అన్నదమ్ముల మధ్య కానీ, అక్క చెల్లెల మధ్య కానీ చిన్నప్పుడు
ఇంట్లో కలిసిమెలిసినప్పుడున్న ప్రేమ అనేది ఒక చెల్లి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాక తన కుటుంబం వేరు, ఒక అన్న పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత తన ఫ్యామిలీ వేరు. ఎవరికి వాళ్ళకి స్వార్థం పెరిగిపోయి నా కుటుంబం అనే పరిధిలో ఉంది. మహా తెలిస్తే మా అమ్మ, మా నాన్న, మా తాత, మా బామ్మ, మా మేనత్త ఇంతవరకే రిలేషన్ ఉంది, లేకపోతే మా అమ్మకి సంబంధించిన అన్నయ్య. కానీ ఇక్కడ ఈ మా సినిమాలో ఏంటి, అమ్మ అన్నయ్యే కాదు, నాన్న చెల్లెలే కాదు, మా తాత చెల్లెలు, మా తాత అన్నదమ్ములు, మా బామ్మ అన్నదమ్ములు, ఇట్లా 3 తరాల్లో ప్రేమ, బంధం, అనురాగము, ఆప్యాయత. సినిమా అంటే నవరసాలు ఎలా ఉంటాయో మా సినిమాలో కూడా అన్ని బంధాలు బాగున్నాయి. జనరల్గా శ్రీమంతం అంటే ఏమంటారు, స్వీట్లు, హాట్లు ఇలా అనుకుంటారు. కానీ భాస్కర్ గారి లిరిక్స్ అయితే చాలా బాగున్నాయి. శ్రీమంతం సాంగ్ కావచ్చు, అప్పగింతల సాంగ్ కావచ్చు, ఫ్యామిలీ సాంగ్స్ కావచ్చు, అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఈ మధ్య సినిమాలు అంటే ఎక్కువ ఫైటింగ్స్ ఉంటాయి, దీనిలో కూడా ఉంది ఫైటింగ్. రామ్ కొత్త హీరో అని అనుకుంటున్నారు, కానీ ఈ సినిమాలో రాముని చూశాక ఈ అబ్బాయిలో కూడా నవరసాలు ఉన్నాయని చెప్పి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు కూడా ముందుకు వస్తారు. తన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఈ యాక్టింగ్ ఇలా చేయించుకున్నారంటే దాని అన్నిటికీ క్రెడిట్ భాస్కర్ గారు. అందుకని ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఇది మంచి గుర్తింపుని, గౌరవాన్ని వస్తుంది. మేమందరం కూడా చాలా హ్యాపీగా చేసాం. సినిమా తప్పనిసరిగా థియేటర్లో చూడండి, మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి. ఈ సినిమా ఎందుకు చూడాలి అనగానే ఈ సినిమా చూడటం బెటర్. ఎందుకంటే ఇప్పుడు సకుటుంబ సపరివార సమేతంగా వెళ్ళే సినిమాలు చాలా తక్కువైపోయాయి. కొన్ని సినిమాలు చూసుకుని వెళ్ళాలి. అలా కాకుండా మొత్తం మీ పిల్లల్ని, పెద్దవాళ్ళని, ఇంట్లో ఉన్న ఫ్యామిలీస్ అందరినీ మొత్తం ఒక 20-30 టికెట్లు కొనేసుకుని సినిమాకి వెళ్ళిపోవచ్చు. బ్రహ్మాండమైన సినిమా ఇది. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే వేషాలు ఉన్నాయి. మేము ఎవరో బయట వాళ్ళం కాదు, మీ ఇంట్లో వాళ్ళమే వచ్చి ఇక్కడ నటిస్తున్నాం. అంతకుమించి మేము ఎవరో బయట వాళ్ళం కాదు, మీ ఇంట్లో వాళ్ళమే. మీ ఇంట్లో అక్క చెల్లెళ్ళు, మీ అన్నదమ్ములు, మీ బాబాయిలు, మీ తాత, మా అమ్మ, వాళ్ళే మేమంతా ఇక్కడ కూర్చున్నది, బయట వాళ్ళు ఎవరం కాదు. అందుకని ఈ సినిమా చూడండి. 3 అక్టోబర్ రిలీజ్ అవుతుంది. అంతకన్నా ఎక్కువ నేనున్నా ఈ సినిమాలో, డెఫినెట్గా చూడండి. ఈ సినిమా ఎందుకు చూడాలి అని అడుగుతున్నారా? చూడాలి అంతే. ఎందుకంటే అక్టోబర్ 3వ తేదీ నుంచి మొదలయ్యే ఈ సినిమాను మీరు సినిమాలోకి ఎంటర్ అయ్యి సినిమా థియేటర్లో కూర్చొని చూస్తే ఎందుకు చూడాలి అని అనేది అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మేము చెప్తే ఏదో వీళ్ళు నటించారు చెప్తున్నారులే అని అనుకుంటారు. కానీ మీరు ఖచ్చితంగా అక్టోబర్ 3వ తేదీ థియేటర్లోకి వెళ్ళి మీ కుటుంబ సమేతంగా, అంటే దసరాకు మీరు ఇచ్చే కానుక మా చిట్టి పొట్టి సినిమాను చూపించడం మీ కుటుంబీకులకు అందరికీ. ఎందుకంటే పండగ రోజు అందరిని పిలుచుకొచ్చుకుంటాం కదా మనము. ఆ పక్షాల వెంట మా చిట్టి పొట్టిని కూడా చూడమనే ఒక చిన్న అభ్యర్థన వాళ్ళకి చెప్పడమే కాక ఆర్డర్ వేసి వాళ్ళని అందరినీ సినిమా థియేటర్కి పిలుచుకొని పోయి ఆ దసరా యొక్క శుభాశీస్సులను అందరూ అందుకోనాలని చెప్పని నేను ఆ సినిమాలో నటించిన పేరేమో నాకు తెలీదు, మర్చిపోయాను చెప్పడానికి. తప్పకుండా అందరూ అక్టోబర్ 3వ తేదీ థియేటర్కి పోయి చూడమని చెప్పి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని చెప్పి దీనికి సీక్వెల్ కూడా తీయాలి అని చెప్పి నా అభ్యర్థనగా నేను డైరెక్టర్ గారిని మనసారా కోరుకుంటూ మళ్ళా అప్పుడు మాకందరికీ తప్పకుండా అవకాశం ఇవ్వమని చెప్పి కోరుకుంటున్నాను. బ్లెస్ చేస్తున్నాను. నేను చెప్పేటి అన్నీ కూడాను మా అక్కయ్య గారు చెప్పేశారు. తల పైకి ఎలా చెప్ప. అందుకని ఏంటంటే మీరందరూ కూడాను మా సినిమాని చూడాలా, ఆనందించాలా, మమ్మల్ని ఆనందించబడాలా. మా బంధం మాత్రం ఎప్పుడూ ఇడిపోకుండాను మన భాస్కర్ గారు, డైరెక్టర్ గారు దగ్గర మళ్ళీ ఈసారి సినిమాను ఇలాగా ప్రతి సంవత్సరానికి 4-5 సినిమాలన్నా తీయాలని దేవుడు. మీరు ఈ మూవీ చూడడానికి థియేటర్ వచ్చేప్పుడు you will not feel like you're watching a movie, because at certain point you will feel like you're traveling along with us. When you go out of a theater, you will carry a new family with you. So ee movie andaru October 3rd చూడాలి, సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ. ఆశీర్వదించాలి. థ్యాంక్ యూ. ఎందుకు చూడాలి అంటే అదే చాలా సినిమాలు చాలా వేరియస్ టాపిక్స్ మీద వస్తుంటాయి. బంధాలు, బంధుత్వాలు. మనం ప్రతిరోజు మనం అక్కడి నుంచే బయలుదేరుతాం. పొద్దున్న లేచినప్పటి నుంచి బంధాలు, బంధుత్వాల నుంచే బయటికి వెళ్తున్నాం, పని చేసుకోవడం బయటికి వెళ్తున్నాం, మళ్ళీ చివరికి చేరేది అక్కడికే. సో ఈ సినిమా అలాంటిది, మళ్ళీ ఇక్కడికే రావాలి. సో అలాంటి సినిమా తీసాం మేము. సో ప్రతి అన్నకి, ప్రతి చెల్లికి, ప్రతి అక్కకి, ప్రతి అమ్మకి, నాన్నకి, అత్తకి, తాతకి, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సినిమా. ఇందులో ఏదో ఒక సీను మీ లైఫ్లో ఏదో ఒక టైంలో మీరు ఖచ్చితంగా రిలేట్ చేసుకుంటారు. సో అంత నమ్మకం ఉంది. ఇందాక చిట్టి చెప్పినట్టు మీరు వచ్చినప్పుడు ఒక సినిమా చూడడానికి వచ్చినట్టు వస్తారు, కానీ వెళ్ళేటప్పుడు
ఒక బరువైన హృదయంతో కళ్ళు చెమర్చకుండా బయటకైతే వెళ్ళరు. ఒక మంచి సినిమా చూసామని ఒక తృప్తితో బయటకు వెళ్తారు. అంతవరకైతే నేను ప్రామిస్ చేయగలను. థ్యాంక్ యూ. మా చిట్టి పొట్టి సినిమా ఎందుకు చూడాలి అంటే మీ ఫ్యామిలీని చూడడానికే మా సినిమా చూడాలి. మీ సొంత ఫ్యామిలీని చూడడానికి, మీ సొంత ఫ్యామిలీని చూడడానికి, అట్లనే మీ చిన్నప్పుడు ఉన్నటువంటి మీ రిలేషన్స్ చూడడానికి, మిమ్మల్ని మిస్ అయిపోయిన దూరంగా ఉన్నట్టు వాళ్ళని చూడడానికి, అట్లనే మిమ్మల్ని మిస్ అయిపోయి విదేశాల్లో ఉన్న వాళ్ళని మళ్ళొక్కసారి గుర్తుకు తెచ్చుకోవడానికి, అట్లనే మీ ఫ్యామిలీలో ఉన్న రిలేషన్స్ అందరినీ చూడడానికి మా సినిమాకి రావాల్సిందిగా నేను కోరుతున్నా. మా సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు మమ్మల్ని అందరినీ, మా ఆర్టిస్టులందరినీ చూసి మీ మేనత్త గుర్తుకొస్తుంది, మీ మామయ్య గుర్తుకొస్తాడు, మీ బామ్మ గుర్తుకొస్తుంది, మీ తాతయ్య గుర్తుకొస్తాడు, మీ చెల్లె గుర్తుకొస్తుంది, మీ అమ్మ గుర్తుకొస్తుంది, ఆ ఇరుగు పొరుగులో ఉన్నటువంటి మీ శ్రేయభిలాసులు అందరూ గుర్తుకొస్తారు, వాళ్ళ మధ్య ఉన్న సంఘటనలు అన్నీ గుర్తుకొస్తారు. అందుకే మా చిట్టి పొట్టి సినిమాను మీ యొక్క ఫ్యామిలీని చూడడానికే మా థియేటర్కి వచ్చి మీ ఫ్యామిలీ ఎమోషన్స్ని మరొకసారి గుర్తుకు తెచ్చుకోవడానికే మా సినిమా చూడాలి. సారు నన్ను ఈ క్యారెక్టర్కి ఇచ్చినప్పుడు చాలా ఆనందపడ్డాను. అయితే ఇప్పుడు మేము సినిమాలో చేసినప్పుడు అందరూ ఒక ఫ్యామిలీగా అయిపోయాం. సుధాకర్ గారు సినిమాలో బావగారు కాదు, ఇప్పుడు డైరెక్ట్ బావగారు అని పిలుచుకుంటున్నాం. అట్లాగే మా తమ్ముడు రఘు గారిని కూడా తమ్ముడు అన్నాను. అలాగే బాబాయ్ గారిని తాతయ్య గారు అయితే నేను ఒక మామగారు, కానీ ఇప్పుడు బాబాయ్ గారిని పిలుస్తున్నాను. అలాగా మొత్తం అందరూ రిలేటివ్గా అయ్యాము. అంచేత మా చిట్టి పొడి సినిమా చూస్తే అందరూ మీ రిలేషన్స్ అందరూ బాగా గుర్తొస్తారు. పాత వాళ్ళు, కొత్త వాళ్ళు, అమ్మ నాన్న అందరూ. మీరు తప్పనిసరిగా అక్టోబర్ 3వ తారీఖు మా సినిమా చూసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తారు కోరుకుంటున్నాను. ఈ క్రియేట్ అంతా మా భాస్కర్ సార్ అని నేను నమ్ముతున్నాను. ఓకే. సో ఇదండి మా యొక్క ఫ్యామిలీ ముచ్చట్లు. ఒక వండర్ఫుల్ చిట్ చాట్తో మీ ముందుకు వచ్చాం. అక్టోబర్ 3న మీ ముందుకు రాబోతున్నాం. అందరూ చిట్టి పొట్టి టీమ్. సో ఖచ్చితంగా 100% షూర్ మీరు మా ఫ్యామిలీ చూడడానికి వస్తారు. మీ ఫ్యామిలీ అందరినీ ఒక్కళ్ళే చూస్తే మళ్ళీ ఫ్యామిలీ అంతా చూడడానికి వెళ్తారు. ఇద్దరు చూసినా సరే మొత్తం ఫ్యామిలీ అంతా చూడాలని చెప్పేసి థియేటర్స్కి వెళ్తారు. ఆ నమ్మకం గట్టిగా మాకైతే ఉంది. అక్టోబర్ 3 దసరా పండుగ కాదు, చిట్టి పొట్టితో మేము మీకు పెద్ద పండుగ ఇవ్వబోతున్నాం. ఇదొక మీ అంటే చిట్టి పొట్టి మళ్ళీ అలాంటి సినిమా రాదు. అండర్లైన్ దిస్ వర్డ్స్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. దిస్ ఈస్ హర్ష ఫ్రమ్ మూవీ. నా పేరు శివకుమార్. థ్యాంక్ యూ. చిట్టి పొట్టి టీమ్ బాయ్.